హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకిచ్చిన లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈరోజు మనకిచ్చిన ప్రాబ్లమ్ పేరు మాక్సిమం యూనిక్ సబ్ అరే సమ్ ఆఫ్టర్ డిలీషన్. సో, మనకి ప్రాబ్లమ్‌లో మనకొక నమ్స్ అనే అరే ఇస్తారు. మనం ఏం చేయాలంటే ఈ అరే నుంచి కొన్ని ఎలిమెంట్స్‌ని డిలీట్ చేయాలి. సో, నువ్వు ఏ ఎలిమెంట్‌ని డిలీట్ చేస్తావు, ఎంతవరకు డిలీట్ చేస్తావో అది నీ ఇష్టం. ఓకే. ఈ ఈ కేస్‌లో మనం ఏం చే ఎలా డిలీషన్ ఎలా అయితే చేయాలంటే మనకు ఆ అరే అనేది ఎంప్టీ అవ్వకూడదు. అంటే నీకిచ్చిన అరేలో అన్ని ఎలిమెంట్స్‌ని డిలీట్ చేయకూడదు. అట్‌లీస్ట్ 1 ఎలిమెంట్ అయినా ఉంచాలి. ఓకే. సో, ఓకే. ఆఫ్టర్ డిలీషన్ నీకు కొన్ని రిజల్ట్స్ ఇలా వస్తాయి. ఇక్కడ నేను రాసాను. ఫస్ట్ టెస్ట్ కేస్‌లో. ఇక్కడ నువ్వు 2 గనక డిలీట్ చేస్తే నీకు 1, 3, 4, 5 వస్తది. అదే 1, 2 గనక డిలీట్ చేసావనుకో 3, 4, 5 వస్తది. ఇక సెపరేట్ రిజల్ట్స్ అన్నమాట. నువ్వు ఆ తర్వాత ఇక్కడ 2, 4 డిలీట్ చేస్తే నీకిక్కడ 1, 3, 5 వస్తది. సో, ఇలా 3 ఎగ్జాంపుల్స్ రాసాను. ఇంకా బోల్డ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో, మనకిక్కడ ఏమడిగాడంటే, నువ్వు కొన్ని డిలీషన్స్ చేసిన తర్వాత ఒక సబ్ అరే సెలెక్ట్ చేసుకోవాలి ఇచ్చిన అరేలో. అంటే మనకి ఇది కదా డిలీషన్ చేసిన తర్వాత వచ్చిన అరే. దీనిలో మనం ఒక సబ్ అరే అంటే అరేలో ఒక కొంత పార్ట్ మాత్రం తీసుకోవాలి. ఓకే. ఒక సబ్ అరే అంటే ఒక కంటిన్యూయస్ పార్ట్ అన్నమాట. ఒక కంటిన్యూయస్ పార్ట్ ఆఫ్ ఎన్ అరే. అంటే 1, 3, 4, 4, 5 ఆర్ జస్ట్ సింగిల్ ఎలిమెంట్స్ 1, 3, 4, 5 అలా ఉన్న ఎలిమెంట్స్‌ని సబ్ అరేస్ అంటాం. సో, నేనిక్కడ కింద కొన్ని సబ్ అరేస్ రాసాను. ఫర్ రిఫరెన్స్ కోసం. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు ఆ సబ్ అరేస్ తీసుకొని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ థింగ్ సబ్ అరేలో కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాడు మనకి ఇక్కడ. ఆ సబ్ అరేలో ఆల్, ఆల్ ఎలిమెంట్స్ అనేవి యూనిక్‌గా ఉండాలి. సో, అంటే డూప్లికేట్ ఉండకూడదు. సపోజ్ ఇక్కడ దీనిలో చూసాననుకోండి ఏ ఎలిమెంట్ అయినా రిపీట్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇందులో 1 అనే ఎలిమెంట్ 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే. 1 అనే ఎలిమెంట్ 2 టైమ్స్ రిపీట్ అయింది. సో, థిస్ ఈస్ ఇన్‌వాలిడ్ వన్. ఓకే. అలా సబ్ అరే మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకే. అలాంటి ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకోకూడదు. డూప్లికేట్స్ లేకుండా మనం సెలెక్ట్ చేసుకోవాలి యూనిక్‌గా. ఓకే. సో, ఆ తర్వాత యూనిక్‌గా వచ్చిన సబ్ అరే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని ఎలిమెంట్స్ అన్నిటిని సమ్ చేయాలి. అప్పుడు మనకొక వాల్యూ వస్తది. లైక్ హియర్ ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఆ 3 ఎగ్జాంపుల్స్‌లో ఫస్ట్ దానికి సమ్ 12 వచ్చింది. వేరే సెకండ్ దానికి 8 వచ్చింది. థర్డ్ దానికి 10 వచ్చింది. సో, ఇక్కడ ఏమడిగాడంటే నువ్వు ఏ సబ్ అరే అయితే తీసుకున్నావో, ఆ సబ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్‌ని సమ్ చేస్తే సమ్ అనేది మాక్సిమైజ్ అవ్వాలి. అంటే ఇక్కడ మీరు చూసారంటే నేను సబ్ అరేకి 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఇందులో నువ్వు ఎలాంటి సబ్ అరే సెలెక్ట్ చేసుకోవాలంటే దేనికైతే మాక్సిమం సమ్ పాసిబుల్ ఉందో అలాంటి సబ్ అరేని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉన్నాయి. ఈ 3లో ఈ సబ్ అరేకి ఎక్కువ సమ్ వస్తుంది 12 అని. సో, నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. ఆ విధంగా అన్నమాట. సో, ఆ విధంగా నేను ఇక్కడ లాస్ట్‌లో 12 రిటర్న్ చేస్తానన్నమాట దీనికి ఈ సబ్ అరే తీసుకున్నందుకు. సో, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే. ఇన్ రియాలిటీ మనకి నేను ఫస్ట్ టెస్ట్ కేస్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. సో, ఫస్ట్ టెస్ట్ కేస్‌లో చూసుకుంటే అన్నీ యూనిక్‌గా ఉన్నాయి. ఓకే. అన్ని ఎలిమెంట్స్ యూనిక్‌గా ఉన్నాయి గాబట్టి నువ్వు మొత్తం ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకొని అన్నిటి యొక్క సమ్‌ని రిటర్న్ జేయొచ్చు. ఓకే. దట్ ఈస్ వన్ సొల్యూషన్. సో, ఆ సొల్యూషన్ ఇక్కడ చెప్తున్నాను. సో, ఇక్కడే ఇప్పుడు నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం మాక్సిమం సమ్ ఎలా వస్తది? ఇచ్చిన వాటిలో. మాక్సిమం సమ్ ఎలా వస్తది? సో, మాక్సిమం సమ్ ఎలా వస్తది అంటే నీకు బ నువ్వు ఓహ్, ఇచ్చిన ఎలిమెంట్స్‌లో ఓన్లీ పాజిటివ్స్ కన్సిడర్ చేసుకున్నామంటే, ఓన్లీ పాజిటివ్స్. ఓన్లీ పాజిటివ్స్ కన్సిడర్ చేసుకుంటే, నీకు సమ్ ఎప్పుడు ఎక్కువొస్తుంది. సపోజ్ నీకొక 100 వాల్యూ ఉంది. దానికి నెగెటివ్ వాల్యూ యాడ్ చేస్తే నీకు ఎక్కువొస్తదా? పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తే ఎక్కువొస్తదా? పాజిటివే కదా! సో, నెగెటివ్ వాల్యూస్‌ని మనం ఇగ్నోర్ చేసేయాలి. స్ట్రెయిట్ ఫార్వర్డ్. సో, ఇలా నెగెటివ్స్‌ని ఇగ్నోర్ చేసే పద్ధతి లైక్ మనం ఒక సొల్యూషన్ కోసం వీటినే కన్సిడర్ చేస్తాము. వీటినే కన్సిడర్ చేస్తాము. వీటిని కన్సిడర్ చేయము. ఇలాంటి ఆలోచనలన్నిటిని కలిపేసనే వాటినన్నిటిని గ్రీడీ అల్గోరిథమ్స్ అంటారు. ఓకే. ఇక్కడ ఐ యామ్ గ్రీడీ అబౌట్ పాజిటివ్ ఇంటిజర్స్. ఓకే. ఇక్కడ నేను నెగెటివ్ ఇంటిజర్స్‌ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే నేను సమ్ మాక్సిమం కావాలి. సమ్ మాక్సిమం రావటం కోసం నేను ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. ఆ విధంగా అన్నమాట. సో, దానికోసం. ఇంకొక థింగ్. ఇప్పుడు ది మెయిన్ అప్రోచ్ ఏంటంటే, నీ నువ్వు సమ్ చేస్తున్నావు ఇక్కడ. సమ్ చేస్తున్నావు ఇక్కడ. సో, నీకు సమ్ విషయంకొచ్చేసరికి నువ్వు మీకు డౌట్ వస్తుంది. సబ్ అరే తీసుకుంటారు బానే ఉంది. మరి
ఆర్డర్ అవసరం లేదా? దీనికి ఆర్డర్ గురించి లైక్ ఏ ఏ రకంగా ఆర్డర్ వస్తది అని మీకు డౌట్ వస్తే, మనం ఫైనల్ ఆన్సర్ మనం సమ్మేషన్ చేస్తున్నాం. అంటే సమ్మేషన్ చేస్తున్నప్పుడు నువ్వు 1, 2, 3ని యాడ్ చేసినా, 3, 2, 1ని యాడ్ చేసినా, 2, 1, 3ని యాడ్ చేసినా నీకు ఆన్సర్ ఎప్పుడు 6 వస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనకి ఆర్డర్‌తో కూడా పని లేదు. ఓకే. ఆర్డర్ ఆల్సో డస్ నాట్ మ్యాటర్. సో, జస్ట్ ఇచ్చిన ఎలిమెంట్స్‌లో జస్ట్ యూనిక్ ఎలిమెంట్స్‌ని తీసుకోవాలి. సో, సెట్ మనకు ఉపయోగపడుతుంది. సో, ఇచ్చిన వాటిలో డూప్లికేట్స్ తీసేయడానికి. సో, ఇక్కడ మన సెకండ్ టెస్ట్ కేస్ చూసారనుకోండి. దీని లోపల 1, 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే. కానీ మనం సపరేట్‌గా తీసుకోవాల్సిన అన్ని యూనిక్ ఎలిమెంటే కదా! సో, మనం డూప్లికేట్స్‌ని తీసేసేయాలి. ఓకే. సో, డూప్లికేట్స్‌ని తీసేయడానికి మన ఈజీ పద్ధతి ఏముందంటే, మనం ఇచ్చిన నమ్స్‌ని సెట్‌లా కన్వర్ట్ చేసుకుంటే డూప్లికేట్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఓకే. ఆ తర్వాత మనకి యూనిక్ ఎలిమెంట్స్ అన్నీ ఇలా వస్తాయి సెట్ లోపల. సో, ఆ యూనిక్ ఎలిమెంట్స్ నువ్వు జస్ట్ పాజిటివ్ ఇంటిజర్స్‌ని కన్సిడర్ చేసి, తర్వాత ఆ పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క ఆన్సర్‌ని రిటర్న్ చేస్తే దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే. సో, ఒక ఫైనల్ ఎడ్జ్ కేస్ ఉంది. సో, ఓకే. నువ్వు నెగెటివ్ నంబర్స్‌ని కన్సిడర్ చేయట్లేదా? దెన్ వాట్ హ్యాపెన్స్ వెన్ ద ఎంటైర్ ఎరే మొత్తం నెగెటివ్ నంబర్స్‌తోనే ఫిల్ అయిపోయి ఉంటే నువ్వేం చేస్తావు? ఓకే. ఆ నెగెటివ్ నంబర్స్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటే, నువ్వేం చేస్తావంటే, ఆ నెగెటివ్ నంబర్స్‌లో మాక్సిమం నంబర్ ఏదుంటే అది తీస్తావు. అంటే నెగెటివ్ నంబర్స్‌లో మాక్సిమం నంబర్ అంటే, ద నంబర్ విచ్ ఈస్ క్లోజెస్ట్ టు 1 లైక్ 0. ఓకే. ఇక్కడ నెగెటివ్ 100 అనేది పెద్ద నంబర్. ఇవన్నీ స్మాలర్ నంబర్స్ కదా! సో, పెద్ద నంబర్. సో, ఆ పెద్ద నంబర్‌ని మాత్రం రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో, దిస్ ఈస్ వన్ ఎడ్జ్ కేస్ ఈ క్వెషన్‌లో. సో, ఆ ఎడ్యుకేషన్‌ని సాటిస్ఫై చేయడానికి ఇక్కడ మాక్సీ అనే వేరియబుల్ తీసుకున్నా. సో, ఇచ్చిన నమ్స్‌లో మాక్సిమం వాల్యూ అంటే ఏదైతే పెద్ద వాల్యూ ఉందో అది మాక్సీ ఉంటుంది. సో, ఒకవేళ మాక్సీ గనక నీకు 0 కంటే చిన్నది అండ్ దట్ మీన్స్ నెగెటివ్ నంబర్స్. సో, ఇచ్చిన నంబర్స్ అన్నిట్లోనూ నీకు పెద్ద నంబర్ నెగెటివ్ నంబర్ గానే ఉంటే ఆల్ ద వాల్యూస్ ఆర్ ఆల్ నెగెటివే కదా! సో, అందుకే నేను రిటర్న్ చేస్తాను మాక్సీని. ఏమని నెగెటివ్ నంబర్ కాబట్టి మాక్సీనే రిటర్న్ చేసేస్తున్నాను. బికాస్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు కదా! ఇక్కడ నెగెటివ్ నంబరే పెద్దదుంది. సో, మాక్సీ ఏదుంటే అదే రిటర్న్ చేసేద్దాం. సో, ఈ కండిషన్ ఫెయిల్ అయితే నీకు ఆబ్వియస్‌లీ అక్కడ పాజిటివ్ గాని, 0 గాని వాల్యూస్ ఉన్నాయని అర్థం. సో, ఫస్ట్ థింగ్ నువ్వేం చేయాలి? ఇచ్చిన నమ్స్‌లో డూప్లికేట్స్‌ని తీసేయాలి. సో, డూప్లికేట్స్‌ని ఇక్కడ తీసేస్తున్నాను. ఇక్కడ డూప్లికేట్స్‌ని తీసేయడానికి నేను ఇచ్చిన నమ్స్‌ని నేను సెట్‌లోకి మార్చుకుంటున్నాను. ఓకే. సో, ఈ సెట్ లోపల ఎస్ అని తీసుకున్నాను. ఈ సెట్ లోపల అన్ని డూప్లికేట్స్ లేకుండా ఉంటాయి. సో, ఆ తర్వాత నేను ఫైనల్ రిజల్ట్ సమ్‌ని ఏదో ఒక దానిలో సేవ్ చేయాలి కదా! సో, రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకున్నా. ఆ తర్వాత ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అంటే 1 బై 1 -1, -2, 0, 1, 2 అలా 1 బై 1 చెక్ చేస్తున్నాను. ఆబ్వియస్‌లీ ఆర్డర్ అలా ఉండదు సెట్ లోపల. ఆర్డర్ ఇప్పుడు వేరేలా ఉంటుంది. సో, రాండమ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ సి ఏమ ఏమంటారు? వీటిల్లో నేను ఏ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయాలి? ఆబ్వియస్‌లీ నేను నెగెటివ్ నంబర్స్‌ని కన్సిడర్ చేయకూడదు. సో, ఇక్కడ కండిషన్ రాసుకున్నా. ఆ నంబర్స్ అనేవి గ్యారంటీ‌గా 0 కంటే ఎక్కువుండాలని. అలా అయితే యాడ్ చెయ్యి అన్నా. ఓకే. సో, అలా అయితేనే నేను రిజల్ట్‌లోకి యాడ్ చేశాను. అయిపోయింది. ఇంకా రిజల్ట్‌ని రిటర్న్ చేశాను లాస్ట్‌లో. సో, మనం దీన్ని గనక సబ్మిట్ చేస్తే ఈ అప్రోచ్‌ని అది యాక్సెప్ట్ అయిపోతుంది. ఓకే. సో నేనిక్కడ జస్ట్ పైథాన్‌లో చేశాను. మీకు నచ్చిన లాంగ్వేజ్‌లో చేయొచ్చు. సేమ్ జస్ట్ రిక్వైర్మెంట్ అప్రోచ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు నచ్చిన ప్రోగ్రామింగ్‌లో అయితే మీరు కోడ్ చేసుకోవచ్చు. సో, నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ అండ్ షేర్ చేయండి. కామెంట్ చేయండి ఇఫ్ యూ హావ్ కన్‌ఫ్యూజ్డ్ విత్ ఎనీ టాపిక్. ఓకే. నేను దాని మీదే ఫోకస్డ్‌గా వీడియోస్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్. దట్స్ ఇట్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బై.